ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీకు సర్వశుభములు కలుగునగాక. దేవుని రాజ్యం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇది లోకరాజ్యములే ఒక ప్రత్యేకమైన స్థలము కాదు, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. ప్రియులారా, దీనిని దేవుడు తన సంపూర్ణ అధికారముతో పరిపాలిస్తాడు. ఒక విధంగా ఇది అంతటా వ్యాపించి ఉన్నది. అయితే కొత్త నిబంధనలోని దేవుని రాజ్యం అంటే మనుషులు, దూతలు దేవుని ఆరాధించడానికి లోబడు ఆత్మ సంబంధమైన రాజ్యం. కావున ఈ అర్థం అనుసరించి భూలోకం ఇంకను దేవుని రాజ్యంలో చేరలేదు. భూలోకం ఇంకను సాతాను రాజ్యం. ఈ లోకాధికారి అతడే. యేసుప్రభు కూడా మనకి గుర్తు చేస్తుంటాడు, ఇగో లోకాధికారి వచ్చుచున్నాడు, అతడితో నాకేమీ పని లేదు అని చెప్తాడు. పిల్లారా, అయితే దీనికి మరొక అర్థం ఏమిటంటే, యేసు దేవుని రాజ్యమును ఈ భూమి మీదకి తెచ్చాడు. యేసులో విశ్వసించిన వారందరూ వెంటనే సాతాను రాజ్యం నుంచి విడుదల పొందుతారు. పిల్లారా, అది చీకటి రాజ్యం. విశ్వాసులు అందులో నుండి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మనము దేవుని రాజ్య పౌరులం. దేవుడు మన రాజు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సాతానును జయించుటకు మనకు సహాయం చేస్తాడు. మన శరీరాలు మరణించిన పిదప పరలోకములో దేవుని రాజ్య పౌరులుగా మనం జీవిస్తాం. కాబట్టి విశ్వాసం ద్వారా మనము క్రీస్తులో ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఒక విధంగా రాజ్యమే మనలో ప్రవేశిస్తుంది. దేవుని పరిపాలన మనలోనికి వస్తుంది. యేసు ప్రకటించిన ముఖ్య ఉద్దేశం, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఈ అంధకార సాతాను రాజ్యములో నుండి మనం క్రీస్తు రాజ్యంలోనికి వెళతాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వెళతాం. ప్రస్తుతానికి ఈ భూమి సాతాను అధికారంలో ఉన్న, పైనుంచి లోకంలో ఉన్న తన ప్రజలను పరిపాలించే అధికారం దేవుడిదే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.